చంపేశారు బియ్యాల్సిందే డబ్బులు అడుకుంటూ బాగుంది. డబ్బులు అడుకోకుండా ఏం చేసాడు, డబ్బులు ఇస్తావా అయ్యో అని కొట్టేసి మంచి అయినట్టు చేసి కొట్టేసి చంపేస్తున్నా కూడా. కాల్మనీ కేసు కల్లోలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠా అరాచకాలను చూసి పోలీసు అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడిప్పుడే మరికొందరు బాధితులు బయటకు వచ్చి కాల్మనీ ముఠా ఆగడాలను చెబుతున్నారు. ఈ ముఠా ఇళ్లలో సోదాలు నిర్వహించిన పోలీసులు ఇప్పటికే కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బాధితులను ఈ ఆస్తులన్నీ బౌన్సర్లతో బెదిరించి రాయించుకున్నవే అని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మరోవైపు కాల్మనీ కేసులో రేపు హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్నారు బాధితులు. తమకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కాల్మనీ కేసులో ప్రధాన నిందితుడు యలమంచిలి రాముతో పాటు బోడే ప్రసాద్, వెనిగళ్ల శ్రీకాంత్, చెన్నుపాటి శ్రీను, సంతానం, దూడల రాజేష్పై నిర్భయ కేసు నమోదు చేశారు. వీరితో పాటు పలువురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులు, బంధువుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నట్టు గుర్తించారు. కాల్మనీ బాధితుల్లో ప్రస్తుత మంత్రి ఒకరు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఈ ముఠా వద్ద 2 కోట్లు అప్పు తీసుకున్నట్టు సమాచారం. అడిగిన వెంటనే అప్పు చెల్లించకపోతే బజారుకి ఇచ్చి పరువు తీస్తామంటూ నిత్యం వేధించేవారని వాపోతున్నారు బాధితులు. కాల్మనీ కేసులో తవ్వే కొద్దీ భయానక వాస్తవాలు బయటపడుతున్నాయి. ముఠా నుంచి ఇప్పటికే 3 బస్తాల ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రామిసరీ నోట్లలో కాల్మనీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన రాజకీయ నేతల పేర్లు కూడా ఉన్నాయి. ఆ దిశగా విజయవాడ పోలీస్ కమిషనర్ దర్యాప్తు చేస్తున్నారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అరెస్ట్ అయిన వారు తమ పేర్లు ఎక్కడ చెబుతారోనని కొందరు నేతలు విదేశాలకు పారిపోయినట్లు సమాచారం. పరారైన వారి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. యువతుల్ని మోసం చేసిన ఘటనలు ఉండడంతో మరికొందరిపై నిర్భయ కేసులు కూడా నమోదు చేస్తామని చెబుతున్నారు పోలీసులు. ముఠాలోని సభ్యులకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఇందులో తమ కుటుంబ సభ్యుల కన్నా ఖచ్చితంగా శిక్షించాల్సిందే అన్నారు. ఈ కేసు విషయంలో సీఎం చాలా సీరియస్ గా ఉన్నారని తెలిపారు ఆయన. నిందితులను ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేసి శిక్షించాలని కోరారు వెంకన్న. ఈ కాల్మనీ వ్యాపారంలో ఎవరో అతిథులు కాదు, అందరూ అన్ని రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంది. అయితే నిన్న ఆ రాకెట్ అనేది చాలా సిగ్గుచేటైన విషయం. హోంమంత్రి గారితో నిన్నే మాట్లాడారు. ఎంతటి వారైనా సరే ఈ కేసులో మాత్రం ముఖ్యంగా ఈ కేసును వదిలే ప్రసక్తే లేదు. అందులో ఆ కాల్మనీ విషయంలో కూడా ఆయన ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి సంగతి తెలుసు మీకు. ముఖ్యమంత్రి గారు ఏదైనా పట్టుకుంటే దాన్ని వదలడం. మరి ఇప్పుడు ఈ కాల్మనీ వ్యవహారం మీరు ఒక 5 ఏళ్ళు పట్టి అంటున్నారు, అది కరెక్ట్ కాదు. కాల్మనీ కట్టమంటారా వద్దంటారా? మీరు కాల్మనీ కట్టద్దు. ఎవరైనా ఇబ్బందులు పడితే, ఎవరైనా కట్టకూడదు అనుకుంటే మీరు వెళ్ళి పోలీస్ కమిషనర్ని ఆశ్రయించండి. మేము కట్టమని చెప్పండి. అలాగే లాయర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి, పేదవాళ్ళు మీ దగ్గరికి వస్తే దీని గురించి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవాలి. మా కుటుంబ సభ్యులకి దీంట్లో ఈ వ్యవహారంలో ఉంటే వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కొడుకుని చంపేశారు. బియ్యాల్సిందే డబ్బులు అడుకుంటూ బాగుంది. డబ్బులు అడుకోకుండా ఏం చేసాడు, డబ్బులు ఇస్తావా అయ్యో అని కొట్టేసి మంచి అయినట్టు చేసి కొట్టేసి చంపేస్తున్నా కూడా. కాల్మనీ కేసుపై మరిన్ని డీటెయిల్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. దామోదర్, కాల్మనీ కేసులో ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? దీనికి సంబంధించి పోలీసులపై ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఏం చెప్తున్నారు అధికారులు? ఇప్పుడే ఇంకొంత పురోగతి కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించినటువంటి పురోగతిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక పక్కన విచారిస్తుంటే, ఫిర్యాదులు అయితే మాత్రం కుప్పలు తప్పులుగా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఒక సంఘటన అయితే మాత్రం అతి దారుణమైనటువంటి సంఘటన ఇప్పుడే కొద్దిసేపటి కిందట ఒక మహిళ, దుర్గా అనే మహిళ, శ్రీనగర్ ప్రాంతానికి చెందిన దుర్గా అనే మహిళ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి రావడం జరిగింది. మోహన్ అనే ఒక వ్యక్తి ఆమెను తీవ్రతంగా మోసం చేయడం, అదేవిధంగా 50,000 తీసుకోవడంతో దాదాపు 2 లక్షల రూపాయల 2 లక్షల కూడా ఇప్పటి వరకు కట్టడం జరిగింది. 2.5 లక్షలు కట్టినప్పటికీ కూడా ఆ మహిళను
ఆ ఇంటిని రాయించేసుకోవటం, ఇంటిని రాయించేసుకున్న తర్వాత ఇతను ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఆ ఇంట్లో ఉంటూ నేను పంపించిన వాళ్ళ అందరికీ సుఖాన్ని అందించాలని ఆ దుర్గా అనే అమ్మాయిని బెదిరిస్తూ ఉన్నాడు. ఆ ఫిర్యాదు కూడా చేరింది. మనం ఇలా మాట్లాడుతూ ఉండగానే ఇంకొక ఫిర్యాదు కూడా టాస్క్ ఫోర్స్ చేరుకుంది. అయితే మనం బాధితుల జాబితాను చూస్తుంటే అసలు చాలా పెద్ద స్థాయిలో పెరుగుతున్నట్టు మాత్రం స్పష్టమవుతుంది. దామోదర్, ఇప్పటికే ఎమ్మెల్సీ తనకి ఏం సంబంధం లేదని చెప్తున్నారు బుద్ధ. అయితే ఎమ్మెల్యేలోకి ఎమ్మెల్సీ పాత్రకు సంబంధించి ఏ కోణంలో విచారణ జరుగుతోంది, అలాగే పోలీసుల మీద వస్తున్న ఒత్తిళ్లు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే చాలా సీరియస్ గా ఉండడంతో కేసు త్వరగా ఇది ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? వాస్తవంగా గనక ఈ కేసు విచారణ చేస్తే కనుక పోలీసులు చర్యలు తీసుకోలేదు, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదు. ఎందువల్ల ఈ మాట అనాల్సి వస్తుందంటే అంత పెద్ద మనుషులు దీని వెనకాల ఉన్నారు. ఒకవేళ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటే ప్రభుత్వం కూడా భయపడుతుంది. ఎందుకు అంటే ప్రధాన కారణం ఉన్నటువంటి ఇబ్బందులు, దాని వెనుక ఉన్నటువంటి బలమైన ఇబ్బందులు కావచ్చు, లేకపోతే దాని వెనుక ఉన్నటువంటి బలమైన శక్తులు కావచ్చు. మన దగ్గర ఇక్కడ ఒక బాధితుడైతే మాత్రం ఉన్నాడు. ఈ బాధితులతో ఒక్కసారి మీతో లైవ్ లోనే మాట్లాడించే, ఫోన్ లోనే మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. మీ పేరు చెప్పండి అమ్మాయి, మీ పేరు ఏంటి? చిన్నారి. మీరు ఎలా మోసపోయారో, అసలు ఎవరి ద్వారా మోసపోయారు, ఋషి ఒక్కసారి బాధితురాలు మాటలో ఒక్కసారి వినండి. రైట్, హలో చెప్పండి. ఎట్లా మీరు మోసపోయారండి? మీరు ఎంత డబ్బులు తీసుకున్నారు? ఇప్పటివరకు ఎంత వడ్డీ కట్టారు? అంటే సార్, మా ఆయన గారు 3 లక్షలు కాల్ మనీ కిందన మా ఆయన గారు వేరే ఆయన కలిపి పార్ట్నర్ కింద తీసుకున్నారంటే 1,00,000 దానికి వచ్చి 9 లక్షలు ఇప్పటికి ఇంట్రెస్ట్ వరకు కట్టి అసలు కట్టాం సార్. ఆ డాక్యుమెంట్స్, చెక్లు ఇవన్నీ మా అడిగితే ఇప్పుడు ఇవ్వకుండా రివర్స్ అయ్యి ఆ డబ్బులు సరిపోయి అది ఇది అని చెప్పేసి మాట్లాడాడు. సీఎం గారి దగ్గరికి వెళ్ళి నేను అప్పుడు కంప్లైంట్ పెట్టడం జరిగిందండి. అది రిప్లై కూడా నాకు అంత బాగుందో లేదని వస్తే లేదండి మాకు ఇలా అవ్వలేదు, ఏది జరగలేదు అది అని చెప్పి లెటర్ పెట్టి కూడా 10 రోజులు అవుతుంది. అయితే మాకు ఇంకా ఏం రిప్లై లేదు. డీసీపీ గారి దగ్గరికి అవన్నీ తిరిగి కాళ్ళు అరిగితాయండి. ఈ రోజు ఏదో టీవీలో మేము చేయవలసిన అది అని చెప్తున్నారు, కానీ నేను స్వయంగా ఆయన దగ్గరికి వాళ్ళ దగ్గరికి తిరిగినప్పుడు మాత్రం అసలు ఎవరు ఏం చేయలేదండి. మీడియా దగ్గరికి వెళ్ళాక ఆలోచిస్తారు, ఇక్కడికి వెళ్ళారు. ఇప్పటివరకు మీలాంటి వాళ్ళందరూ అంటే బయటికి రాకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఒక్కొక్కరిగా వస్తున్నారు అంటే మీకు ఏమైనా బెదిరింపులు వస్తున్నాయా, లేకపోతే మీ ఆస్తులకు సంబంధించి కాగితాలు ఏమైనా వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఆయన అరెస్ట్ చేశారు, 2 రోజులు కస్టడీలో ఉన్నారు, వచ్చారు. మా స్థలంలో మళ్ళీ గేట్ వేసుకుంటే మామూలుగా మీరు వెళ్ళడం లేదు, మాది కోర్టులో చూసుకుంటాను, అక్కడ చూసుకుంటాను, నాకు తెలిసి మేము మాట్లాడడం అది అన్నట్టు మాట్లాడుతున్నాం. రైట్ అమ్మా. రైట్ దామోదర్, ఇది ఋషి ఉన్నటువంటి పరిస్థితి బాధితురాలు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. మీరు కూడా నేరుగా వినడం జరిగింది. విజయవాడలో ఉన్నటువంటి కాల్మనీ పరిస్థితి అయితే మాత్రం దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే మాత్రం కనబడుతుంది. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. మంత్రి ఆయన కాల్మనీ నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు వైసీపీ నేత పార్థసారథి. మాఫియా కబంధ హస్తాల్లో విజయవాడ కుచించుకుపోతోందన్నారు. ఎమ్మెల్యేల తప్పులను ప్రభుత్వం ఎందుకు ఖండించడం లేదని విమర్శించారు పార్థసారథి. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలన్నారు. ఏ విధంగా విజయవాడ, అమరావతి పట్టణాలు మాఫియా చేతిలో, మాఫియా కబంధాస్తాల్లో కుంచుకుపోతుందో ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కాల్మనీ వెనక నేతలు, వారి బంధుగణం ముందుకెళ్లొద్దని పోలీసులపై ఒత్తిడి. ఈ తప్పుని బాధ్యుల్ని కఠినంగా శిక్షించాల్సిన ప్రభుత్వంలోని పెద్దలు పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. దయచేసి కఠినంగా వ్యవహరించి బాధ్యులందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీటన్నిటికీ చంద్రబాబు ప్రభుత్వం బాధ్యులు కాదా చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. న్యూస్ ఆన్లైన్లో షార్ట్ బ్రేక్.